అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోనైతే మనం నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలోనైతే చాలా సింపుల్‌గానైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక బ్లౌజ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ 5 నిమిషాలలోనైతే మనం ఇంకొక 2 బ్లౌజులు కూడా దీనిపైన వేసి అయితే ఎలా కట్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలోనే చూపిస్తాను. మనం 5 నిమిషాలలో టైం లేనప్పుడైతే ఇలానైతే కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. చాలా ఈజీగా. ఫస్ట్ అయితే ఒకటి కొలత బ్లౌజ్‌తోని కట్ చేసుకోవాలి. మిగతాయన్నీ దాంతోని కట్ చేసుకోవాలి. ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం గల్లనైతే ఎంత పొడవు ఉందని చూసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రానైతే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత హాఫ్ ఇంచ్ ఎందుకనంటే పైన కొంచెం గల్ల దగ్గర కింద నడుము దగ్గర కలిపి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే భుజం పొడవు ఎంత ఉందో చూసుకొని మనమైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. భుజం పొడవు కూడా మనకు హైట్ చూసుకున్న తర్వాత ఇప్పుడైతే పక్క సైడ్లకి ఎంత ఉందని చూసుకొని మనం ఇలానైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చంక భాగం దగ్గర పక్క సైడ్లో ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం టేప్తోని మన గల్ల అనేది ఎన్నించులు తీసుకోవాలి, షోల్డర్ అనేది ఎన్నించులు తీసుకోవాలనేది అయితే ఇప్పుడు టేప్తోనైతే పోల్చుకోవాలి. గల్ల 2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడికి 2 ఇంచులకు నేను మార్కింగ్ చేసుకున్న. గల్ల షోల్డర్ 5 ఇంచులు, షోల్డర్ గల్ల కలిపి 5 ఇంచులు, షోల్డర్ ఏమో 3 ఇంచులు, గల్ల 5 ఇంచులు. దీంతోని మార్కింగ్ ఇలానే మనకి గల్లనేమో కింద ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో దాని దాకా వేసుకోవాలి. ఇక్కడ చంక భాగం ఏడికైతే మార్కింగ్ చేసుకున్నామో ఇది అక్కడి దాకానైతే ఇలా చేసుకుంటూ రావాలి. 2 మార్కింగ్ ఇలానైతే చేసుకొని ఇప్పుడు దీన్నైతే గల్లని కిందికి వచ్చేసరికి అయితే పైన 2 ఇంచులు, కిందికి వచ్చేసరికి కొంచెం ముసలోళ్ళు అయితేనేమో 2.5 ఇంచులు, కొంచెం ఏజ్ వాళ్ళకైతే 3 ఇంచులు, కొంచెం లావు ఉన్న వాళ్ళకి కూడా 3 ఇంచులు అయితే సరిపోతుంది. నార్మల్ గల్లా అనుకునే వాళ్ళకైతే మనం 2 ఇంచులు 2.5 సరిపోతుంది. ఇలా 2.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత నేనైతే 2.5 ఇంచులు పెట్టిన గల్ల కిందికి వచ్చేసరికి. ఇప్పుడు గల్ల దగ్గర హాఫ్ ఇంచు మూల తీసుకొని రౌండ్ కట్ చేసుకోవాలి. రౌండ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చంక దగ్గరే ఇంచున్నర మార్కింగ్ చేసుకోవాలి. ఇంచున్నర పెట్టుకొని ఆ ఇంచున్నరని ఇలానైతే చాక్ పీస్‌తోని మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్నైతే మొత్తం ఇలానైతే ఫస్ట్ కట్ చేసుకోవాలి. మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే మళ్ళీ ఆపోజిట్లో వేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో వేసుకొని అయితే మనం మళ్ళీ ఒక కింద 2 ఇంచులు అయితే సమానంగా మన క్లాత్‌ని అయితే సమానంగా పట్టుకొని కిందనైతే 2 ఇంచులు అయితే నడుము పట్టు ఉంటుంది కదా, అక్కడ 2 ఇంచులు అయితే మలుచుకోవాలి. మన చేయితోని అందాజ చూసుకొని మలుచుకోవచ్చు, ఏం కాదు. ఇలానైతే నేను మలుచుకొని పైననైతే ఇక్కడ మన షోల్డర్స్ ఉంటాయి కదా, భుజం పైన కుట్టు, ఆ కుట్టును పట్టుకొని నేనైతే ఇలా కొలుచుకుంటున్నా. ఫస్ట్ గల్ల అనేది ఎలా కొలుచుకోవాలంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఉంటుంది కదా భుజం మీద కుట్టు, ఆ కుట్టు దగ్గర నుండెళ్ళి గల్లనైతే ఇలానైతే కొలుచుకోవాలి. మనం స్ట్రేట్‌గా చూసుకొని మనం ఇలా కొలుచుకున్న తర్వాత సేప్ పట్టీల కాడ కింద మనకు సరిపోతుందా క్లాత్ లేదా చూసుకొని ఆడ మనకు సరిపోతే అలానే మార్కింగ్ చేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అటు ఇటు క్లాత్ అనేది ఎటైతే సరిపోతుందో చూసుకోవాలి. ఇలా నేను మార్కింగ్ చేసుకున్నా కదా ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ సేప్ పట్టీల కింద అనేది ఆడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే పక్క సైడ్లకి అలాగే షోల్డర్స్ ఇదంతానైతే సేమే ఉంటుంది కాబట్టి అదంతా మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ మార్కింగ్ గల్ల దగ్గర సేప్ పట్టీల దగ్గర పైన కింద మనం పెట్టినాం కదా కొలత, దాన్నైతే స్ట్రేట్‌గా తీసుకోవాలి. ఇలా లైన్ అనేది స్ట్రేట్‌గా తీసుకొని ఇప్పుడు మన గల్ల దగ్గరనైతే కొంచెం క్రాస్‌లా వెడల్పు వచ్చేటట్టు చూసుకొని ఇలానైతే ఒక మార్కింగ్ అయితే రౌండ్‌గా చేసుకొని ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్‌ని ఇలానైతే కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని మొత్తం కట్ చేసుకోవాలి. సేమ్ ఇగ మనం కట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగానైతే ఇప్పుడు మనం కట్ చేసింది ఏదైతే ఉందో దీన్నైతే నేను నెక్స్ట్ చూపిస్తా. ఇది కట్ చేసిన తర్వాత హ్యాండ్స్‌ను సేప్ పట్టీలు కట్ చేసిన తర్వాత చూపిస్తా. మనం ఎలా తొందరగా మనకి బ్లౌజ్ కటింగ్ ఎలా అయిపోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా. మనకు ఒక్కరే 2, 3 బ్లౌజులు ఇస్తే మాత్రం ఇలానైతే కట్ చేసుకోవచ్చు, ఏం కాదు. టైం ఉంటే మనం దానికి కట్ చేసుకోవాలి. టైం లేకపోతే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే ఇలా మనం హ్యాండ్స్‌కి అయితే 4 వరుసలు వేసుకోవాలి. 4 వరుసలు వేసుకొని దీన్ని ఇప్పుడైతే స్ట్రెయిట్‌గా ఉందో లేదో చూసుకొని మనం కింద మనం ఇటు సైడ్ అయితే కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా, ఇటు కట్ చేసిన క్లాత్ అనేది కూడా లోపల సైడ్‌కి ఎక్కువ కట్ అయిందా లేక ఉందా అనేది కూడా అది కూడా చూసుకోవాలి ముందే. ఇలా నేను చూస్తున్నా కదా
లోపల కటింగ్ అయి ఉన్న క్లాత్ ఉంటది. ఫస్ట్ మనం మార్కింగ్ జేసుకోవాలి హ్యాండ్స్ అత్తన్నాయా లేవా అని జెప్పి. నాకైతే కరెక్ట్ ఆడికాడికి పైన పంపకానికైతే సరిపోద్ది అటు హాఫ్ ఇంచు. ఇప్పుడైతే ఇది మార్కింగ్ అయితే జేసుకోవాలి మనం. సేమ్ ఇదే విధంగా ఎలానైతే ఇది హ్యాండ్ అయితే ఎలా ఉందో అలానైతే హ్యాండ్ మార్కింగ్ జేసుకొని దీన్నైతే ఇప్పుడు కట్ జేసుకోవాలి. మనం ఇక్కడ నేను చెప్పిన కదా లోపల కూడా క్లాత్ అనేది కట్ అయిందా ఉందా లేదా అని చూసుకోవాలి. మనం ఇదిదాకా ముందు భాగం వెనుక భాగం కట్ చేసినాం కదా దాంట్లోకి ఒక్కొక్కసారి లోపల మిస్టేక్ అయ్యి కట్ అయ్యిద్ది క్లాత్ కూడా. అది కూడా చూసుకోవాలి మనం. హ్యాండ్స్ కరెక్ట్ సరిపోతుందా అనేది చూసుకొని మనం అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే సేప్ పట్టీలకైతే మనకి ఇదంతా క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి 2 వరుసలు వేసిన ఎక్స్ట్రానే అవుతుంది. అందుకని చెప్పి నేను ఇందులోనే నడుం పట్టి కూడా ఇందులోనే తీసుకుంటున్నా. నడుం పట్టి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడైతే దీన్ని 4 వరుసలు అన్నట్టు ఇది మొత్తం ఇలానైతే వేసుకొని సేప్ పట్టీలు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం సేప్ పట్టీలది ఇలానైతే కోల్చుకోవాలి. మనం పెట్టిన దానికంటే ఒక కొంచెం ఎక్స్ట్రానైతే తీసుకొని ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి పొడవు ఎంత ఉందనేది కూడా చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పొడుగు ఎక్స్ట్రా ఉందా మరి తక్కువ ఉందా చూసుకోవాలి. మనం కొలిసిన దానికంటే ఒక హాఫ్ ఇంచు అలా ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇంచు అయినా పర్వాలేదు, తక్కువనైతే పెట్టుకోవద్దు. ఒక ఇంచు మందం ఎక్కువ పెట్టుకొని తర్వాత ఇప్పుడైతే మనకి సేప్ పట్టీలు అయితే రెడీ అయినాయండి. ఇవి 2 వరుసలు మనకి ఇందులోనే మనం ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే దేని దానికైతే అయిపోతుంది క్లాత్. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇప్పుడైతే దీన్ని మనం ఇంకొక క్లాత్ ఉంది కదా నార్మల్ పీసే దాన్ని అయితే 2 వరుసలు వేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఎంత పొడవు ఉందని చూసుకొని ఇలానైతే కట్ చేసుకోవాలి. సేమ్ ఇది మనకు కొంచెం ఎక్స్ట్రానే ఉంది క్లాత్ అందుకని చెప్పి ఇలానైతే కట్ చేసుకుంటున్నాను నేనైతే. కొంచెం మనకి వెనుక భాగానికి తక్కువ ఉంది అందుకని చెప్పి నేను మళ్ళీ క్లాత్ అయితే జరుపుకొని ఇప్పుడైతే కరెక్ట్ ఉంది, మనకు సరిపోతుంది. హ్యాండ్స్కి వెనుక భాగానికి రెండింటికి సరిపోతుందా లేదా చూసుకొని మనమైతే కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి సరిపోతుంది నాకైతే, అలాగే వెనుక భాగానికి కూడా సరిపోతుంది. ఇలా చూసుకొని మనం అయితే ముందు భాగం వెనుక భాగాన్ని అయితే ఇలా ఆపోజిట్లోనైతే క్రాస్లో వేసుకోవాలి. గల్లా ముందు భాగం అనేది అయితే క్రాస్ ఉంటుంది కదా, మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇదైతే క్రాస్. మనం వెనుక భాగాన్ని అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ముందు భాగాన్ని అయితే క్రాస్ వేసుకొని ఇలానైతే ఇప్పుడు ఏదైతే మనం ముందు కట్ చేసుకున్న పీస్ ఉందో ఆ పీసు దాని ప్రకారం అయితే ఇలా మనం ఈ కొలత ప్రకారమే మనం సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటే చాలా సింపుల్గానైతే మనకి కటింగ్ అనేది అయితే మనకు కొంచెం తొందరగా టైం సేఫ్ అవుతుందండి. ఇలానైతే కట్ చేసుకోవాలి, దేని దానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అలాగే సేమ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో అలానే ముందు భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇదైతే నెమ్మదిగా చూసుకుంటూ అయితే మనం కట్ చేసుకోవాలి. మనకి ఎందుకంటే పైన క్లాత్ కూడా ఏం కట్ కాకుండా చూసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకొని దాన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. కొంతమంది అయితే అసలు సరిపోలేదా క్లాత్ సరిపోలేదా మీటర్ ఇచ్చినా నాకు సరిపోతుంది, నాకు 80 సెంటీమీటర్లే సరిపోతుంది అని చాలామంది అంటారు. కానీ అసలు అలా మిగిలే క్లాత్ అంటూ ఏమి ఉండదు. అసలు మాకే కుట్టే వాళ్ళకి ఎంత ఇబ్బంది అనేది అది కుడితేనే తెలుస్తుంది. ఎవరికైనా ఎవరి పని వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే ఇక్కడ క్లాత్ అనేది స్ట్రైట్గానైతే కట్ చేసుకోవాలి. స్ట్రైట్ ఉందా లేదో చూసుకొని క్రాస్ ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకొని మనం హ్యాండ్స్ ఏదైతే కట్ చేసుకున్నవి ఉన్నాయో అవి అయితే దీనిపైన వేసుకొని ఇలానైతే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది క్లాత్ చూడండి, మీరు కొంచెం గమనించితే తక్కువ ఉంది, పైనది గ్రీన్ కలర్దే కొంచెం ఎక్కువ ఉంది. దీనికి కూడా హ్యాండ్స్ అతికే పడతాయి నాకు తెలిసి. కొంచెం పైనదే కొంచెం తక్కువ ఉందని చెప్తే ఇంకా కిందిదైతే ఇంకొంచెం తక్కువ ఉంది, దీనికే అతుకులు పడతాయి, అతుకులు వేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే సేప్ పట్టీలు తీసుకోవాలి. ఇప్పుడు సేప్ పట్టీలు తీసుకోవడానికి మనకి ఈడ క్లాత్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది. మనకి నడుం పట్టీకి సేప్ పట్టీలు వేయంగా క్లాత్ ఉంటేనేమో నడుం పట్టీకి తీసుకోవాలి. నడుం పట్టీకి ఎక్స్ట్రా క్లాత్ లేకపోతే మాత్రం తీసుకోవద్దు సేప్ పట్టీలకి. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కరికి సేప్ పట్టీలకే సరిపోదు అసలు, కొంచెం బక్క ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఇప్పుడైతే మనకు నడుం పట్టీకి కూడా కొంచెం సరిపోతుంది. ఇదైతే మనం క్రాస్ వచ్చిన దగ్గర మళ్ళీ కట్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడైతే మనం ఈ సేప్ పట్టీలను కూడా సేమ్ ఇదే విధంగా అయితే మనం కట్ చేసుకుంటే మనకైతే కొంచెం టైం అనేది అయితే చాలా సేఫ్ అవుతుంది. ఎందుకంటే మనం కట్ చేసిన కొలత పీస్ ఉంది కాబట్టి దాన్ని వేసి దీనిపైన కట్ చేసుకుంటే తొందర అయిపోద్ది. ఇప్పుడు ఈ క్లాత్లోనైతే మనం గల్ల పట్టీలు ఉక్స్ పట్టీలు అవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు
ఇంత తొందరనైతే నేను 3 బ్లౌజులయితే కట్ చేసిన అయిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి మీకైతే 2 చూయించినా గానీ ఇంకొకటైతే చూయించలేదు. అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మ్యాచింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.